నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో రుమాటిక్ జ్వరంతో గుండె జబ్బు వస్తుందా, మూల కణాలతో మోకిళ్లలో గుజ్జును పెంచవచ్చా, గుండె దడ నివారణకు అరుదైన చికిత్స, హై బీపీ కిడ్నీలను ఎలా దెబ్బతీస్తుంది, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్। పిల్లల్లో జ్వరంతో పాటు గొంతు నొప్పి, కీళ్లలో నొప్పులు కూడా కనిపిస్తున్నప్పుడు ఆ జ్వరానికి సకాలంలో చికిత్స తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు। ఈ రకమైన జ్వరాన్ని రుమాటిక్ జ్వరంగా పిలుస్తారు। ఈ రుమాటిక్ జ్వరానికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే దాని మూలంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది। పిల్లల్లో కనిపించే రుమాటిక్ జ్వరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం। పిల్లలకు తరచూ ఒళ్ళు వెచ్చబడటం, జ్వరం రావటం సాధారణమే కావచ్చు। కానీ కొన్ని జ్వరాల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి। ఎందుకంటే కొన్ని రకాల జ్వరాలు పిల్లలకు గుండె జబ్బుల్ని సైతం తెచ్చిపెడతాయి। రుమాటిక్ ఫీవర్ అలాంటిదే। రుమాటిక్ జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు తీవ్రమైన జ్వరంతో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు కూడా బాధిస్తూ ఉంటాయి। మామూలు జ్వరమే కదా తగ్గిపోతుందిలే అని అశ్రద్ధ చేస్తూ పోతే రుమాటిక్ ఫీవర్ మూలంగా గుండెలోని కీలకమైన కవాటాలు దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుందని చెప్తారు డాక్టర్లు। రుమాటిక్ హార్ట్ డిసీజ్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు గొంతు ఇన్ఫెక్షన్, సోర్ థ్రోట్ అంటాం। ఈ గొంతు ఇన్ఫెక్షన్ స్ట్రెప్టోకోకస్ అనే ఒక క్రిమి వలన వచ్చినప్పుడు ఈ వాల్వ్స్ అనేవి దెబ్బతినవచ్చు అనమాట। సో వాల్వ్స్ ఎలా దెబ్బతింటాయంటే ఇప్పుడు ఈ స్ట్రెప్టోకోకస్ క్రిమిలో కొన్ని యాంటీజెన్స్ ఉంటాయి, అంటే కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి దాని చుట్టూ ఉండే లైనింగ్లో। ఇప్పుడు ఈ యాంటీజెన్స్ను మన గుండె లోపల ఉండే వాల్వ్స్లో ఉండే కొన్ని రకాల ప్రోటీన్స్ ఒకే విధంగా ఉంటాయి, అంటే కొంత పోలిక ఉంటుందన్నమాట। సో ఇప్పుడు మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు న్యాచురల్ రెస్పాన్స్ ఏంటంటే యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి। సో ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఆ యాంటీజెన్ని డిస్ట్రాయ్ చేస్తాయి, అంటే ఆ క్రిముల్ని డిస్ట్రాయ్ చేస్తుంటాయి। రుమాటిక్ హార్ట్ డిసీజ్లో ప్రధానంగా వాల్వ్స్, గుండె లోపల వాల్వ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి। ఈ వాల్వ్స్ దెబ్బతింటం అనేది రెండు రకాలుగా ఉండొచ్చు అనమాట। ఇప్పుడు కొంతమందిలో ఏంటంటే వాల్వ్ బాగా గట్టి పడిపోయి సరిగా తెరుచుకోపోవచ్చు। సో సరిగా తెరుచుకోకపోవడం వల్ల గుండె లోపల ప్రెషర్స్ అవి ఎక్కువ ఉండటం, గుండె సరిగా పని చేయకపోవడం అనేది జరగవచ్చు। మరికొద్ది మందిలో ఏంటంటే వాల్వ్ సరిగానే తెరుచుకుంటుంది కానీ సరిగా మూసుకోపోవచ్చు అనమాట। సో ఆ తలుపులు సరిగా మూసుకోపోవడం వల్ల, అంటే వాల్వ్ సరిగా మూసుకోపోవడం వల్ల వాల్వ్ లోపల లీకేజ్ అనేది ఏర్పడుతుంది। లీకేజ్ అంటే ఇప్పుడు నార్మల్గా బ్లడ్ అనేది ఒక గది నుండి ఇంకో గదికి వెళ్ళాలి, అంతేగాని ఆ గది నుంచి మళ్ళీ వెనక్కి రావటం అనేది జరగకూడదు అనమాట। సో ఈ వాల్వ్ అనేది అలా రక్త ప్రసరణ సక్రమంగా ఉండేలాగా చూస్తుంటుంది। సో ఈ వాల్వ్ సరిగా మూసుకోపోవడం వల్ల బ్లడ్ కొంచెం వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది, దీన్నే రిగజిటేషన్ ఆర్ లీకేజ్ అని అంటాం అనమాట। సో ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్లో ఈ విధంగా వాల్వ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వచ్చు, అంటే సరిగా తెరుచుకోపోవటం లేదా సరిగా మూసుకోపోవటం వల్ల లీకేజ్ ఏర్పడటం। ఈ రెండు వాల్వ్ సమస్యలు అనేవి రుమాటిక్ హార్ట్ డిసీజ్లో చూస్తుంటాం। స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా పిల్లల్లో రుమాటిక్ ఫీవర్కు కారణమయ్యే బ్యాక్టీరియా ఇదే। జ్వరంతో పాటు ముందుగా గొంతు నొప్పిని తెచ్చిపెడుతుంది। ఆ తర్వాత శరీరంలోని కణజాలంపై స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా దాడి చేయటం మొదలు పెడుతుంది। కీలకమైన గుండె కండరాలు, కీళ్లల్లో వాపుని ప్రేరేపిస్తుంది। గుండె కండరాల్లో వాపు మూలంగా గుండె కవాటాలు సరిగా తెరుచుకోవు। దీంతో కవాటాలు ఎక్కువ ఒత్తిడితో రక్తాన్ని సరఫరా చేయాల్సి వస్తుంది। ఫలితంగా కవాటాల పనితీరు క్రమంగా మందగించిపోతూ చివరికి పూర్తిగా పాడైపోతాయి। సో ఇలాగా వాల్వ్ సరిగా పని చేయకపోవటం వల్ల గుండె బాగా దడగా అనిపించటం, లేదా ఆయాసంగా ఉండటం, చిన్న పని చేసినా అలసిపోవటం, లేదా ఈ వాల్వ్ సమస్య కొంచెం తీవ్రంగా ఉన్నప్పుడు హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళటం, అంటే కాళ్ళవాపులు రావటం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, కడుపు పొంగిపోయినట్లు అనిపించడం, ఇట్లాంటి లక్షణాలు అనేవి ఏర్పడవచ్చు అనమాట। కొన్ని టెస్టులు చేయడం ద్వారా దీన్ని నిర్ధారించుకుని ఉంటాం। సో ఇందులో ప్రధానమైన టెస్ట్ ఏంటంటే 2D అది ఎకోకార్డియోగ్రామ్ టెస్ట్ అంటాం అనమాట। అంటే ఇది ఒక అల్ట్రాసౌండ్ మెషిన్ లాగా ఉంటుంది, దాంతో హార్ట్ని స్కాన్ చేస్తారు। సో అందులో మనకి వాల్వ్స్ ఎలా ఉన్నాయి, అవి సరిగా పనిచేస్తున్నాయా లేదా, వాటిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆ వాల్వ్ సమస్యలు ఉంటే ఏ రకమైన సమస్య అండ్ ఎంత తీవ్రంగా ఉన్నది, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఎకోకార్డియోగ్రామ్లో వస్తుంటుంది। ఎకోకార్డియోగ్రామ్తో పాటు కామన్గా ఈసీజీ,
మరియు మన ఎక్స్రే అనేది కూడా చేస్తుంటాం. సో యూజువలీ ఈ ఈసీజీ ఎక్స్రే ఎకో చేయడం ద్వారా మనం రుమాటిక్ హార్ట్ డిసీజ్ని నిర్ధారించుకుని దానికి ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. రుమాటిక్ జ్వరం అనేది ఉన్నట్టుండి వచ్చి పడదు. స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా సోకిన 1 వారం నుంచి 5 వారాల లోపల వ్యాధి లక్షణాలు కనిపించటం మొదలవుతుంది. పిల్లలకి తరచూ జ్వరంతో పాటు గొంతు నొప్పి కూడా బాధిస్తున్నప్పుడు డాక్టర్ సలహాతో వెంటనే యాంటీబయాటిక్ మందుల్ని మొదలు పెడితే రుమాటిక్ జ్వరానికి ఆదిలోనే అడ్డుకట్ట వేయచ్చు. చికిత్స ఇప్పించకుండా అశ్రద్ధ చేసినప్పుడు అది క్రమంగా గుండె జబ్బుకి దారితీస్తుంది. చివరికి గుండె కవాటాలు దెబ్బతినిపోయి సర్జరీ చేసినా కూడా ఫలితం లేని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. చికిత్స అనేది ఇప్పుడు ఎటువంటి వాల్వ్ ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు వాల్వ్లో డ్యామేజ్ ఏర్పడినప్పుడు 2 రకాల సమస్యలు ఉండొచ్చు. అంటే వాల్వ్ సరిగ్గా తెరుచుకోకపోవటం లేదా వాల్వ్ సరిగ్గా మూసుకోపోవటం. సో ఇప్పుడు వాల్వ్ సరిగ్గా తెరుచుకోకపోవటం అనేది సమస్య అయితే అటువంటి వాటికి చాలా కేసుల్లో మనం బెలూన్ వాల్వ్లో ప్లాస్టీ అంటాం. అంటే గజ్జల్లోంచి ఒక సన్నటి బెలూన్ హార్ట్ వరకు పంపించి ఏ వాల్వ్ అయితే సరిగ్గా తెరుచుకోవట్లేదు అక్కడ దాన్ని ఉబ్బించి ఆ వాల్వ్ సరిగ్గా తెరుచుకునేలాగా చేయొచ్చు అనమాట. దీన్నే బెలూన్ వాల్వ్లో ప్లాస్టీ అంటాం. సో చాలామందికి ఇలా సరిగ్గా తెరుచుకునే వాల్వ్స్లో ఈ బెలూన్ వాల్వ్లో ప్లాస్టీ ద్వారా వైద్యం చేయొచ్చు. ఇప్పుడు కొద్ది మందులు ఏంటంటే ఆ వాల్వ్ బాగా గట్టిపడిపోయి మనం బెలూన్ ద్వారా ఓపెన్ చేయలేకపోవచ్చు. సో ఇటువంటి వారిలో వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఓపెన్ చేసి ఆ వాల్వ్ని తీసేసి ఇంకో ఆర్టిఫిషియల్ వాల్వ్ పెట్టడం అనేది జరుగుతుంటుంది. ఒకవేళ ఈ వాల్వ్ సరిగా తెరుచుకోకపోవడం అనేది ఇబ్బంది కాకుండా సరిగా మూసుకోకపోవడం అనేది ప్రాబ్లం అయితే అంటే వాల్వ్ లీకేజ్ కనుక ప్రాబ్లం అయితే సో ఇటువంటి కేసుల్లో సివియర్గా ఉన్నప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఆ వాల్వ్ని తీసేసి కొత్త వాల్వ్ పెట్టాల్సి వస్తుంది. దీన్ని వాల్వ్ రీప్లేస్మెంట్ అంటాం. కొద్ది మందిలో మాత్రం అలా రీప్లేస్ చేయకుండా రిపేర్ చేయడం ద్వారా కూడా ఈ లీకేజ్ని క్లియర్ చేయొచ్చు అనమాట. సో ఎదర్ వాల్వ్ రీప్లేస్మెంట్ కానీ వాల్వ్ రిపేర్ కానీ చేయాల్సి వస్తుంటుంది ఇలా లీకేజ్లు హార్ట్ వాల్వ్స్లో ఉన్నప్పుడు. సో ఇట్లా ఈ ప్రొసీజర్స్ అనేవి లోపల ఉన్న వాల్వ్ సమస్య తీవ్రంగా ఉంటేనే చేయాల్సి వస్తుంది. ఒకవేళ లోపల ఉన్న వాల్వ్ ప్రాబ్లం కనుక మైల్డ్గా ఉంటే మందులతోటే వాటిని ఫర్దర్గా ఫ్యూచర్లో పెరిగే అవకాశాన్ని తగ్గించుకోవడానికి ఆ వాల్వ్లో సమస్య వలన ఇబ్బందులు ఎదురవకుండా ఉండటానికి మందులు వాడుకోవడం ద్వారా చాలా వరకు ప్రాబ్లం అనేది ప్రివెంట్ చేయొచ్చు. పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బుల విషయంలో మనం పెద్దగా చేయటానికి ఏమీ లేకపోవచ్చు. కానీ రుమాటిక్ జ్వరాల విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండి సకాలంలో తగిన చికిత్స ఇప్పించగలిగితే ప్రమాదకరమైన గుండె జబ్బు బారి నుంచి పిల్లల్ని రక్షించవచ్చు. పిల్లల్లో జ్వరంతో పాటు జలుబు, గొంతు నొప్పి, కీళ్లల్లో తీవ్రమైన నొప్పులు ఉంటున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి అది రుమాటిక్ ఫీవరా కాదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఒకవేళ అది రుమాటిక్ జ్వరమే అయితే డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్ మందుల్ని వాడాలి. ఈ ఒక్క జాగ్రత్త పిల్లల్ని రుమాటిక్ గుండె జబ్బు బారి నుంచి కాపాడుతుంది.